ఏందిరా నువ్వు కోరేది ఆయన కన్ఫర్మ్ చేసేదే? మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనుకుండేదా? టీ అమ్ముకోవడానికా? ఏం జడ్జి నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. చెప్తాం, అందుకేగా 50,000 తీసుకుంది. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్. మర్డర్లు, మానభంగాలు. ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదంటున్నాడు. ఓకే, చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్. జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా, ఏం కాదు ఉండండి. నెక్స్ట్. బాంబ్ బ్లాస్ట్లు. ఇన్ని చేసినోడికి బాంబ్ బ్లాస్ట్ ఒక లెక్క. ఆ మాత్రం దానికి ఉరి చేస్తారండి మీరు? దేవుడా. Wait. చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరి శిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10ో 12కో జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. నేనేం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావా? ఆయన జడ్జి గారు ఏం చేస్తావురా? ఈ తీర్పు చూస్తాను. తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క